నమస్తే అండి. నా పేరు సి. భాను శ్రీనివాస్ రెడ్డి. నేను మా ఫ్రెండ్ రిఫర్ చేస్తే వచ్చాను ఇక్కడికి టెక్నో హబ్ కంపెనీకి. సో, ఇక్కడ నేను పైథాన్ ఫుల్ స్టాక్ అనేది నేర్చుకున్నాను. సో, నేను బీటెక్ అని డేటా సైన్స్ చేశాను. సో, ఫస్ట్ నాకు కోడింగ్ అంటేనే చాలా భయం అనమాట. లైక్ ఎక్కడ తప్పు చేస్తే ప్రాజెక్ట్ ఎలా పోతుందని భయము. బట్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఒక 1 అవర్ లేదు ఇక్కడ ట్రైనింగ్. 1 అవర్ ట్రైనింగ్ ఇచ్చి మిగతా 7 అవర్స్ అనేది సెల్ఫ్ లెర్నింగ్ ఇచ్చారు. సెల్ఫ్ లెర్నింగ్ ఇవ్వడం వల్ల నాకేమైందంటే ఒకవేళ మిస్టేక్స్ వచ్చినా కూడా నేను ఎక్కడ గెట్ ఇన్ అవ్వగలను, లైక్ ఏ ప్లాట్ఫామ్స్ ఏవి ఉంటాయో అవన్నీ సెర్చ్ చేసుకోగలను. ఇప్పుడు నేను లైవ్ ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ అయ్యాను. సో లైవ్ ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొన్ని ఛాలెంజెస్ అనేవి ఎదుర్కొంటున్నాను. సో అప్పుడు 7 అవర్స్ సెల్ఫ్ లెర్నింగ్ అనేది నాకు చాలా హెల్ప్ అయిందనమాట. సో ఇక్కడ టెక్నో హబ్లో ఏంటంటే ఏ స్టూడెంట్ వచ్చినా కూడా ఫస్ట్ భయం అనేది తీసేస్తారు. కోడింగ్లో ఉన్న భయం అనేది తీసేసి లైవ్ ప్రాజెక్ట్స్ అంటే నువ్వు ఎంతైనా నేర్చుకుని ఉండొచ్చు. నువ్వు 13 ఇయర్స్ నేర్చుకుంటున్నావు, ఇప్పుడు నేర్చుకుని పెద్ద ఉపయోగం అంటే పెద్ద డిఫరెన్స్ ఏంటి? సో నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని రియల్ టైంలో కన్వర్ట్ చేయడమే టెక్నో హబ్ స్పెషాలిటీ. బట్ నేను ఇక్కడే చదివి ఇక్కడే జాబ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. బట్ టెక్నో హబ్లోకి రావడం వల్ల బెనిఫిట్ ఏంట్రా అంటే ఎవరైతే టెక్నో హబ్ని బాగా ట్రస్ట్ చేసి వాళ్ళ హార్డ్ వర్క్ మొత్తం ఇక్కడ స్పెండ్ చేస్తారో 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ టెక్నో హబ్ ఏదో విధంగా వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం అందరికీ చేయాలనే చూస్తుంది. బట్ అందరూ కోడింగ్ మీద ఉండరు. సో వాళ్ళ టాలెంట్ని ఫైండ్ అవుట్ చేసి మేము డొమైన్స్లోకి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ ఒక కోర్స్ కంప్లీట్ చేసి ఇంకా అబ్బాయికి ఇంకా కోర్స్ ఇస్తే లైఫ్ ఉపయోగపడుతుందని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా అదర్ కోర్సెస్ నేర్పించి మంచి కంపెనీలో ప్లేస్ అయ్యేలా చేపిస్తారు. బట్ కన్ఫర్మ్ ప్లేస్మెంట్ అనేది ఎవరు చెప్పలేరు కూడా. బట్ దే విల్ హెల్ప్ యూ అవుట్. బయట 1 అవరే ఉంటుంది, బట్ ఇక్కడ 9 అవర్స్ ఉంటుంది. ఆఫీస్ టైమింగ్స్ ఎలా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ ఎలా మూవ్ అయితే అన్నీ క్లియర్గా నేర్చుకోవడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ప్లీజ్ నేను రెఫర్ చేసేది ఏమంటే ఏ స్టూడెంట్ అయినా బీటెక్ కంప్లీట్ అయితే ప్లీజ్ రెఫర్ టెక్నో. దట్ ఈస్ ద థింగ్. థ్యాంక్ యూ.